హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు భూపేల్ రాజు, స్ఫూర్తి 255 బ్యాచ్ సూపర్ కింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి స్టోరీ స్టీలింగ్. ఈరోజు స్పీకర్ గంగుల శ్రీకర్ గారు సార్ చాలా చక్కగా వివరించారు. అయితే మనిషి జీవితంలో కథ ప్రాముఖ్యత ఏందనేది ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అసలు కథ ఎలా పుట్టింది, కథ ఒక నలుగురు మనుషులు కూర్చున్నప్పుడు వాళ్ళు డిస్కషన్ల నుంచి ఈ కథ అనేది పుట్టిందనేది తెలుసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆది మానవ కాలం నుంచి ఆధునిక మానవుని దాకా ప్రతి ఒక్కరు కూడా కథ మీద ఆధారపడే మరి ఉన్నారు. ఎందుకనంటే మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది కథ అనేది ఈరోజు తెలుసుకోవడం జరిగింది. మనం ఏదైనా ఇప్పుడు సపోజ్ ఓ టీవీలనో లేకపోతే సెల్లులనో ఏదైనా కథ చూస్తే అది మన కళ్ళు ప్లస్ బ్రెయిన్ రెండు కలిసి చూస్తాయి కాబట్టి అక్కడ బ్రెయిన్కు పెద్ద పని ఉండదు. అదే ఒక కథ వింటే మన బ్రెయిన్ అనేది క్రియేటివిటీకి లోన్ అవుతుంది. మనం బ్రెయిన్లో ప్రతిదీ క్రియేటివిటీ. ఇప్పుడు ఒక రాజు కథ చెప్తాం, ఒక రాజుకు 7 భార్యలు, 7 కొడుకులు. మరి అదేవిధంగా ఆ రాజు కథ చెప్పినప్పుడు మన బ్రెయిన్ అనేది ఆ రాజును ఊహించుకుంటుంది, రాజు ఫ్యామిలీని ఊహించుకుంటుంది, అలా కొడుకులను ఊహించుకుంటుంది, రాజ్యాన్ని ఊహించుకుంటుంది, ఆయన గుర్రాలను ఊహించుకుంటుంది. ఇలా మన బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మనం ఒక కథ అనేది మనకు 4 కథలు వచ్చి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ కథల ద్వారా ప్రతి నలుగురిలో పోయి కూర్చున్నప్పుడు మనం ఆ కథ 2 కథలు చెప్తే అక్కడ ఎవరో తెలియని వాళ్ళకు కూడా మనం పరిచయం అయిపోతాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాసులన్నీ ఈ స్టేజ్ ఫైట్ గురించి నడుస్తున్నాయిగా. ఈ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా మనకు 1, 2, 3 కథలు వచ్చి ఉంటాయి. ఆ స్టేజ్ మీద మనం ఏ అయితే ఆ కథలు ఉన్నాయో 1, 2 కథలు చెప్తే ఆ లోపల మరి అందరు కూడా చాలా చక్కగా నవ్వుకోవడం జరుగుతుంది. అంటే మన కంటెంట్ను మనమే ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ కథ ద్వారా ఈ కథ అనేది ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే వెనుకటి కాలం నుంచి ఇప్పటిదాకా కూడా ఆది మానవుని కాలం నుంచి ఆధునిక మానవుని దాకా ఈరోజు బాహుబలి సినిమా ఇన్ని 100 కోట్లు పెట్టి తీసిన సినిమాకు కూడా కథ అనేది చాలా ఇంపార్టెంట్. కథ అనేది లేకపోతే మనిషి మనుగడ అనేది లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి మరి చనిపోయేదాకా రోజు ఏదో కథ చెప్తూనే ఉంటాం. ఇప్పుడు సపోజ్ మన నిత్య జీవితంలో మనం ఏడుకోపోతాం, ఏడుకో వస్తాం. అరే ఎటువైనామని అంటే మనం దబ్బన ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటే నేను పలానా కాడికి పోయినా, నేను గోవాకు పోయినా అక్కడ ఒక అద్భుతం జరిగింది, నేను హైదరాబాద్ పోయినా అక్కడ ఒక అద్భుతం జరిగిందని చెప్పి రోజుకో కథ చెప్పడం జరుగుతుంది. అది మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మరి కథ మీద ఆధారపడి ఉంటుంది. మరి అదేవిధంగా ఆవు పులి కథ అయితే నాకు బాగా నచ్చింది. ఇన్ని రోజులు మనం ఆవునే పాపం అని అనుకునేది, కానీ పులి కూడా అంటే దాని గొప్పతనం ఏంటిదంటే ఆవును చంపి తినడం దాని యొక్క జీవన క్రియ. కానీ ఆవు నేను పోయి నా బిడ్డకు పాలిచ్చేస్తా అంటే ఆ పులి దాన్ని పంపిస్తుంది, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పంపిస్తుంది. అంటే దీనివల్ల కూడా ఒక కథ చెప్పచ్చు. పులి అనేది చాలా గొప్పది, దాని ఒక గొప్ప గుణం ద్వారానే ఒక ఆవు నిడిచిపెట్టిందని చెప్పచ్చు. మరి అదేవిధంగా పచ్చగడ్డెంబడి మరి ఒక పశువు, ఒక ఆవు ఎలా వెళ్ళిందనే దాని మీద ఒక కథ చెప్పచ్చు. మరి అదేవిధంగా ఒక పాపను స్కూల్లో టీచరు నువ్వు ఎందుకు టైంకు రాలేదంటే, ఎందుకు బస్సు మిస్ అయినావంటే నేనే కావాలని మిస్ అయినానంటే, అదే ఎందుకు మిస్ అయినావనంటే నేను మా డాడీతో టైం స్పెండ్ చేయడానికి మిస్ అయినా అని చెప్పడం. మరి అదేవిధంగా చాలా అద్భుతంగా, ఎందుకనంటే కథ అనేది మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది అనేది తెలుసుకోవడం జరిగింది. ఏ రోజుకు ఆ రోజుగా మరి ఈ క్లాసులు విన్నా కొద్దీ ఈరోజు అయితే కథతోనే మనిషి జీవితం నడుస్తుంది అనేది అంటే నాకు అనిపించింది. ఎందుకనంటే కథ అనేది మనిషి జీవితంలో నిజంగా చాలా అద్భుతమైందని చెప్పి. మరి అదేవిధంగా ఈరోజు మనిషి యొక్క ఆలోచన విధానం ఎట్లుందంటే ఏదైనా 3 సెకండ్ల కంటే, ఇప్పుడు మనం రీల్స్ చేయబట్టి 3 సెకండ్ల కంటే ఎక్కువ మనం చూడలేకపోతున్నాం. కాబట్టి మనిషికి అలా చూడలేకపోతాడు. కాబట్టి ఈ కథలు కూడా సరే బాగా పెద్ద కథలు చెప్పకుండా 2 నిమిషాలకే కథ ఉండే విధంగా చూసుకోవాలి. మరి అదేవిధంగా మనం చెప్పే కథ నలుగురిని మోటివేషన్ చేసే విధంగా,
మరి చాలామందికి ఉపయోగపడే విధంగా కథ యొక్క కంటెంట్ అంటే కథల స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ప్రారంభం కావచ్చు, నేపథ్యం కావచ్చు, ముగింపు కావచ్చు. అంటే ఒక కథల స్టార్టింగ్ పాయింట్ ఉండాలి, మరి ఎండింగ్ పాయింట్ ఉండాలి, ముగింపు కావాలి, ట్విస్టులు కూడా ఉండాలి. ఎందుకనంటే కథ వినే వాళ్ళకు అబ్బా ఇది చాలా అద్భుతంగా ఉందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి కథలో ఇన్ని రకాలుగా మరి ఇన్ని విధాలుగా ఉంటాయని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది అన్నిటితోని పాటు కథ కూడా ముఖ్యమైనది. ఎందుకంటే మనం రోజు పుట్టిన కాడ నుంచి రోజు లేచిన కాడ నుంచి పడుకునేదాకా చాలా కథలు చెప్తాం. కాబట్టి అలాంటి కథకు కూడా చాలా ప్రాముఖ్యత ఉందని తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, గంగుల శ్రీకర్ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.